ఏంటి పంతులు గారు సైగలు చేస్తూ నన్ను చూపిస్తున్నారు? పంతులు గారు ఇవాళ మౌనవ్రతంలో ఉన్నారట, అందుకే అలా సైకిల్ చేస్తున్నారు. ఏంటి పెన్ను పేపరా? రాసిస్తారా? క్రాంతి కొంచెం పెన్ను పేపర్ ఇవ్వవా? బ్లేడు అక్క, ఒక పెన్ను పేపర్ తీసుకురా. అలాగేనక్క. ఇదిగో అక్క. తీసుకోండి. ఈతనిక్కడికి ఎందుకు వచ్చినట్టు? ఆ బుక్కులో ఏం రాస్తున్నట్టు? అంటే క్రాంతి నేను వెతుకుతున్న తేజ. పూజ, తేజ దా. అత్తయ్య తిని తేజ. క్రాంతి నువ్వెవరో కాదు, నా చెల్లెలు తేజవి. చిన్నప్పుడు విడిపోయిన పూజ నేనే. మా అమ్మ సూర్యకాంతం, మా నాన్న పేరు చైతన్య. పూజ, తేజ వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలుసుంటే ఈ సంబంధమే ఒప్పుకునే వాళ్ళం కాదు. ఇలాంటి ఇంట్లోంచి కోడల్ని తీసుకెళ్తే రేపు మమ్మల్ని మా ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టేస్తుంది. అంత మాట అనకండి వదిన గారు. నిజానికి ఇంట్లో ఉన్న నగలు దొంగతనం జరిగాయండి. ఏంటి దొంగతనం జరిగిందా? ఇదో కొత్త డ్రామానా? గిరి, ఇది నీకు సంబంధం లేని విషయం. ఏంటి మావాడి మీద అరుస్తున్నావు? నిజంగా మీ ఇంట్లో దొంగతనమే జరుగుంటే పోలీస్ స్టేషన్ లో ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా? పోనీ ఇలా జరిగింది అని వాళ్ళకెందుకు ఫోన్ చేసి చెప్పలేదమ్మా? ఆలోచిస్తున్నావేంటమ్మా? సమాధానం చెప్పు. నిజమేనండి, నగలు పోగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, మీతో కూడా చెప్పాలి. కానీ ఈ విషయం చెప్తే మీరెక్కడ తప్పుగా అర్థం చేసుకుంటారో, ఎక్కడ ఈ సంబంధం వద్దంటారు అని మేం చెప్పలేదు. దొంగతనం జరిగిందని మాకు చెప్తే ఎక్కడ సంబంధం వద్దనుకుంటామో అని చెప్పలేదు. అందుకని గిల్టు నగలు పెట్టి పంపిస్తే సరిపోతుంది అనుకున్నారు, అంతేగా? రేపు మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత ఏ సమయంలోనైనా ఇవి గిల్ట్ నగలని తెలిస్తే అప్పుడు మాత్రం మీ అమ్మాయి కాపురం నిలబడుతుందా? పెళ్లి అయిపోయిన తర్వాత ఏం తెలిస్తే ఏముంది, సచ్చినట్టు నోరు మూసుకుంటారని లెక్కేసుకుంటారు. మీ గురించి ఆవిడ ముందు నుంచి చెప్తూనే ఉంది.
ఆవిడ మాటలు కూడా పట్టించుకోకుండా మీ సంబంధం ఖాయం చేసుకున్నాం చూడు, అందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి. మీ అమ్మాయి మా ఇంటి కోడలు అవ్వడం జరగదమ్మా. ఈ సంబంధం క్యాన్సిల్. ఏంటి చంపేస్తావా? చంపేస్తావా? చంపే చంపే. చాలే ఆపమ్మా. చేసినంత చేసి ఎందుకు ఈ నాటకాలు? మా పెద్దమ్మ దొంగతనం చేసింది అనడానికి ఏంటి రుజువు చెప్పు? నీ దగ్గర ఏం ఆధారం ఉందో ఇప్పుడు చూపించు. అసలు దొంగతనం అంటూ జరిగితేనే కదా ఆధారాలు రుజువులు ఉండడానికి. కరెక్ట్ గా చెప్పారు. గిరి, మన నగల్ని తీసుకురా. ఆ. ఇంకా ఆలోచిస్తారేంటండి? పదండి. పదండి. వదిన గారు, వదిన గారు, అన్నయ్య గారు, నా మాట వినండి. నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను. ఛీ, వదలవమ్మా. వదిన గారు. అది శుభం. పద నాన్న, పద. సావిత్రి, నీకు అన్యాయం జరిగిపోయింది. ఈ విషయం బయట అందరికీ తెలిస్తే మీకు పెళ్లిళ్ళు ఎలా అవుతాయే భగవంతుడా. పూజ, ఏంటత్తయ్యా? నువ్వు నా మేనకోడలు అయ్యావు కానీ కోడలివి కాలేకపోయావే. అవునత్తయ్య, నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. సర్లే, ఈ ఫోటోలు చూసి ఇందులో ఏ అబ్బాయి నచ్చాడో చెప్పు. ఫోటోలా? దేనికి? దేనికంటావేంటే? నీ పెళ్లికి. పెళ్ళా? అవునే, కళ్యాణ్వి నీవి జాతకాలు కలవలేదని నీకు పెళ్లి చేయటం మానేస్తావా? బావతో పెళ్లి తప్పిందనుకుంటే మళ్ళీ మొదలెట్టారేంటి పెళ్లిగోలా? పూర్ణి, ఫోటోలు చూపించవే. కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు, కళ్యాణ్ గారు. గురుగారు మీరా? ఏంటి ఇలా వచ్చారు? కడుపు మండిపోయి వచ్చాను. మీరు చేసిన మోసాన్ని తట్టుకోలేక న్యాయమా, ఇది ధర్మమ్మా అని అడగడానికి వచ్చాను. ఏంట్రా? పంతులు గారు, ఏమైంది పంతులు గారు? ఏం లేదమ్మా, నేను మాట్లాడతానులే. పంతులు గారు మీరు ఇలా రండి. నేను రాను. ఇక మీ మాటలు నమ్మి నేను మోసపోను. అమ్మా, మీ సమక్షంలోనే నాకు న్యాయం జరగాలి. మీకు అన్యాయం చేసింది ఎవరు పూజారి గారు? వాళ్ళ పేర్లు డీటెయిల్స్ చెప్పండి, కేసు పెట్టించి లోపల వేస్తాను. అవునా? అయితే మీ బావగారిని లోపలేయించు. మావాడు ఏం చేశాడండి? అమ్మా, ముందుగా మీరందరూ నన్ను క్షమించాలి. పంతులు గారు, నువ్వు ఆగరా. పంతులు గారు, మీరు చెప్పండి. అమ్మా, నిజానికి పూజ మీ అబ్బాయి జాతకాలు బేసిక్గా కలిసాయమ్మా. చూడు క్రాంతి, నిర్మలని మా వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాపాడి ఆ విషయాన్ని కోర్టులో సాక్ష్యం చెప్పి
నా మనవణ్ణి జైలుకి పంపించావు. మీ అక్క పెళ్లి జరగాలంటే నువ్వు చెప్పింది అబద్ధపు సాక్ష్యమని, ఆ లాయరు పూజ నీతో అలా అబద్ధం చెప్పించిందని, నా మనవడు హరి నిర్దోషని నువ్వు కోర్టులో చెప్పాలి. అంతేకాదు, ఆ నిర్మలని మాకు అప్పగించాలి. అవన్నీ చేస్తే నిన్ను, నీ కుటుంబాన్ని వదిలేస్తా. మీ అక్క పెళ్లి జరిగేలా చూస్తా. చేస్తాను. మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను. ఆ? కానీ మీరు చేసిన పని వల్ల మేమంతా దొంగలం అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు మా అక్కని ఎలా పెళ్లి చేసుకుంటారు? మా అక్కని ఎలా వాళ్ళింటి కోడల్ని చేసుకుంటారు? మంచివాళ్లైన మిమ్మల్ని దొంగల్ని చేస్తేనే నమ్మిన బకరాలు వాళ్ళు. వాళ్ళ గురించి నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను సాల్వ్ చేస్తాను. సరే వెళ్దామా? ఒక్క నిమిషం. ఏంట్రా కాళ్ళు పట్టుకోలేదు? నువ్వు పెద్ద కలికి అవతారమని నీ కాళ్ళు పట్టేసుకుంటారు. మనం చెప్పినట్టు వింటానని ఒప్పేసుకుంది కదా, ఇంకేంటి నీకు? మీ గుసగుసలు తర్వాత. బయట బాబాయిలు వెయిట్ చేస్తున్నారు. బాబాయిలా? గిరి పెద్దమ్మా, ఎస్ఐ గారు చూసారా ఈ దౌర్జన్యం? అమాయకుడైన నా బిడ్డని కాలర్ పట్టుకుని ఎలా తీసుకొచ్చిందో. కాలర్ పట్టుకుని కాదు, వాడి పళ్ళు రాలగొట్టి తీసుకురావాలి. ఏంటి వాయిస్ లేస్తోంది? పోలీసులు వచ్చారనా? వీళ్ళింట్లో నగలు దొంగతనం చేశారని మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. అవ్వా, చూసారా చూసారా, మా అక్క జీవితం నాశనం చేయొద్దు, మీతో మాట్లాడాలని లోపలికి తీసుకెళ్లి ఇలా పోలీసుల్ని పిలిపించి ఎలా నాటకం ఆడుతుందో. అసలు దీన్ని నమ్మొద్దు ఎస్ఐ గారు. అవును, ఈ జన్మలో నమ్మకూడదు. వాళ్ళని కాదు, నిన్ను. మీరు లోపల మాట్లాడిందంతా ఇక్కడ వీడియో కాల్లో మేమంతా చూసాం కర్పూరం గారు. అమ్మా, దొరికిపోయాం పెద్దమ్మా. నీ మనవన్ని అరెస్టు చేయించిందన్న కక్షతో ఈ పిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? అమాయకుల్ని దోషులని చెప్పి మమ్మల్ని నమ్మిస్తావా? లేదు లేదు ఎస్ఐ గారు, ఇదంతా అబద్ధం ఎస్ఐ గారు. మేము అసలు ఏ దొంగతనం చేయలేదు. ఇదిగో ఈ క్రాంతి వీళ్ళమ్మ కలిసి నా దగ్గర తాకట్టు పెట్టారు అంతే. అసలు నిజమేంటో వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. మీరే చూడండి ఎస్ఐ గారు. ఎక్కడ చూసా? ఇలా తెరిచా. వావ్, బంగారం అంతా ఇక్కడే ఉంది. అన్నీ తీసుకుని వెళ్ళిపోయాం. నిర్మలని మా వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాపాడి ఆ విషయాన్ని కోర్టులో సాక్ష్యం చెప్పి నా మనవణ్ణి జైలుకి పంపించాం. మీ అక్క పెళ్లి జరగాలంటే నువ్వు చెప్పింది అబద్ధపు సాక్ష్యమని,
ఆ లాయరు పూజ నీతో అలా అబద్ధం చెప్పించిందని. ఆహా, ఏం పర్లేదమ్మా. యమధర్మరాజు గారి దగ్గర నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి శిక్ష నుండి తప్పించుకుంటానులే. చూడు పూజ, మీ ఇద్దరికి పెళ్లి ఎందుకు చేయాలనుకుంటున్నానో నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి. కానీ మీరు ఈ పెళ్లి చేసుకోనని చెప్పడానికి ఒక్క రీజన్ చెప్పండి చాలు. ఏముందక్క, మనమంటే ఇష్టం లేదు, ఈ ఇంట్లో ఉండడం నచ్చలేదు. ఎటు త్వరలో ఆస్తి వస్తుంది కదా, ఇంకా వీళ్ళతో ఎందుకు కలిసి ఉండాలి అనుకుంటున్నట్టుందక్క. అత్తయ్య, చిన్నప్పుడే మా నాన్న చనిపోతే మీ బిడ్డలాగా నన్ను పెంచి ఇంత దాన్ని చేశారు. అలాంటి మిమ్మల్ని దూరం చేసుకోవాలని నేనెందుకు అనుకుంటాను? మరైతే ఎందుకు ఈ పెళ్లి చేసుకోనంటున్నావు చెప్పు. అంటే వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా అమ్మగారు. మూతి పగిలిపోద్ది మధ్యలో దూరావంటే. నువ్వు చెప్పవే, ఎందుకు చేసుకోనంటున్నావు? చెప్పమ్మా. ఒక అమ్మాయి పెళ్లి ఇష్టం లేదు అంటుందంటే ఆ అబ్బాయికి అందం లేదనో, లేక చదువు లేదనో, లేదా ఆస్తి లేదనో, ఇవేవీ కాకపోతే మరి వేరే ఏ అబ్బాయినైనా లవ్ చేసావని కారణం ఏదైనా ఉండాలి కదా. చెప్పు పూజ, చెప్పు. ఇక ఇంతవరకు వచ్చా కూడా ఇంకెందుకు సైలెంట్ గా ఉంటావు? గదిలో నాతో ఏం చెప్పావో అదే అమ్మ వాళ్ళతో చెప్పు. గదిలో ఏమేం మాట్లాడింది? గదిలో వీడితో ఏం చెప్పావే? మాట్లాడు. మాట్లాడు పూజ. ఇదే మీ ప్రేమికులతో వచ్చిన గొడవ. ప్రేమించుకునేటప్పుడు ఉన్న ధైర్యం పెద్దవాళ్లతో చెప్పేటప్పుడు ఉండదు. నాకెందుకో డౌట్ కొడుతుందమ్మా. పెళ్ళెక్కొట్టడానికి వీళ్ళేదో సాకు చెప్తున్నారు అనిపిస్తుంది. లేదు పంతులు గారు, నిజంగానే నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. వన్ ఇయర్ నుంచి మేమిద్దరం లవ్ లో ఉన్నాం. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎవరినో ప్రేమించిన పూజని మీరు నాకిచ్చి పెళ్లి చేస్తే తను సుఖంగా ఉండగలదా? నేను సుఖంగా ఉండగలనా? చిన్నప్పటి నుంచి నన్ను అల్లారు ముద్దుగా పెంచింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేసి నా గొంతు కోయడానికా? పంతులు గారు, మీరు బయలుదేరండి. అమ్మా, మరి ముహూర్తాలు? ఇంకా ఎవరికి చూస్తారండి ముహూర్తాలు? అదెవరినో ప్రేమించిందంట కదా. ఇక వాళ్ళిద్దరికి మేం పెళ్లి చేయలేం కానీ మీరు బయలుదేరండి. చాలా థ్యాంక్స్ అమ్మా, పూజ ప్రేమను అర్థం చేసుకున్నందుకు. రే బంటి, మన పూజ ప్రేమ ఫలించిందిరా. అవును బాబు గారు. తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది. పదరా.
అక్క వీళ్ళు చెప్తుంది నిజమేనా? ఇప్పుడే ఎలా చెప్పగలమే? అది ప్రేమించానన్న అబ్బాయినైతే తీసుకురాని. తీసుకొచ్చి పరిచయం చేస్తే షేక్ హ్యాండ్ ఇచ్చి పెళ్లి చేస్తావా? వాడికి షేక్ హ్యాండ్ ఇవ్వనే, హ్యాండ్ ఇస్తా. ఇప్పుడు నీకొచ్చిన ప్రాబ్లం అసలు ప్రాబ్లమే కాదు, నేను చూసుకుంటాను కదా. ఇదిగో, కాకపోతే నువ్వు అర్జెంటుగా ఒక చిన్న హెల్ప్ చేయి. ఏంటది? ఏం లేదు, ఆ క్రాంతితో ఎలా అయినా నువ్వు చీర కట్టుకునేలా చేయాలి. క్రాంతి చీర కట్టుకోవాలా? దేనికి? అంటే అది నేను ఇప్పుడు చెప్పలేను. ఇంతవరకు వచ్చాక ఇంకా దాస్తారేంటి బాబు? నేను చెప్తానండి. ఓహో, అందుకేనా ఈ మధ్య తమరు క్రాంతి వెనకాల పడుతుంది? కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. చేయను, అస్సలు చేయను. నువ్వు నన్ను ఇరికించావు కదా, ఇంకెప్పుడు నీకే హెల్ప్ చేయను. పూజ 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 సరే పో. నువ్వు హెల్ప్ చేయకపోతే ఈ మహాయజ్ఞం ఆగదు. నేనే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఆ క్రాంతితో చీర కట్టించి తీరుతాను. అబ్బో, క్రాంతి, అయ్యో, ఓకేనా బాబు? డబుల్ ఓకే. ఇదిగో మీ ల్యాప్టాప్. బాబు
మీ ల్యాప్టాప్ మీకు వచ్చేసింది, తీసుకోండి. ఏ నా ల్యాప్టాప్ వచ్చేసింది, నా ల్యాప్టాప్ నాకు వచ్చింది, నా ల్యాప్టాప్ నాకు వచ్చింది, నా ల్యాప్టాప్ నాకు వచ్చింది. బాబు 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 ఏమైంది బాబు? ఏమైంది బాబు? ఆ అమ్మాయి ఇంకా రాలేదు బాబు గారు. నేను వెళ్ళి చూసొస్తాను. నుండి ప్లీజ్. ఏమండి క్రాంతి గారు? వస్తుంది. క్రాంతి గారు రావాలి కదా. ఎంతసేపు అయ్యా? ప్లీజ్. క్రాంతి గారు రారా బండోడా. ఆంటీ 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 ఏం చేస్తున్నారు? వీళ్ళేంటి వాణ్ణి లోపలికి లాగేశారు? కొంపదీసి కుమ్మేస్తారా ఏంటి? ఆంటీ 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 ఏం చేస్తున్నారు? ప్లీజ్. ఎంత పొగరు దానికి! నీ బాడీ గార్డ్ అని తెలిసి కూడా చీర కట్టిస్తుందా? అత్తయ్య, అందులో క్రాంతి తప్పే ఉండదు. ఆపవే, మాట్లాడితే చాలు దాన్ని వెనకేసుకొస్తావు. బంటిగాడితో చీర కట్టించిందని మీరేం ఫీల్ అవ్వకండమ్మా. ఏదో ఒక రోజు ఆ క్రాంతితో చీర కట్టించి దెబ్బకి దెబ్బ కొడతాను నేను. నువ్వు రారా బంటి. అసలు దానికి ఏం చూసుకునే అంత ధైర్యం? అత్తయ్య, క్రాంతి చాలా మంచిదత్తయ్య. వీళ్ళు ఏదో కోతి పనులు చేసుంటారు. మీరు తనను అపార్థం చేసుకోకండి. అత్తయ్య, మర్చిపోయాను. రేపు క్రాంతి వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ అంట. నన్ను రమ్మని పిలిచింది. నేను వెళ్తానత్తయ్య. ఏం అవసరం లేదు అత్తయ్య. అవునే, కళ్యాణ్తో బండి లాగించి బంటితో చీర కట్టించి ఆ రోజు బార్బర్ షాప్ కు వెళ్తే మమ్మల్ని అవమానించింది. ఇన్ని చేస్తే దాంతో నీకు ఫ్రెండ్షిప్ అవసరమా? క్రాంతి చేసిన తప్పుల్నే చూపిస్తున్నారు కానీ తను చేసిన మంచిని మర్చిపోయారత్తయ్య. ఆర్గ్యుమెంట్ అనవసరమే. నేను చెప్తున్నాను, నువ్వు ఆ ఎంగేజ్మెంట్ కి వెళ్ళడానికి వీల్లేదు, అంతే. ఏంట్రా నువ్వనేది? అసలు ఆ క్రాంతి దీనికేమవుతుందని ఆ క్రాంతి ఇంట్లో ఫంక్షన్ కి వెళ్ళాలి? క్రాంతి పూజకి ఏమవుతుందో నాకు తెలీదు. బట్ మీకు నాకు తను ఉమ్మడి శత్రువు. బంటిగాడితో చీర కట్టించింది కాబట్టి ఆ క్రాంతితో కూడా ఫంక్షన్ లో చీర కట్టిస్తే దెబ్బకు దెబ్బ కొట్టినట్టు అవుతుంది కదా. అది ఆడపిల్ల, చీర కట్టుకుంటే దానికేం నష్టం ఉంటుంది? నువ్వు దెబ్బ కొట్టినట్టు ఎలా అవుతుంది? పిచ్చి పిన్ని, క్రాంతి అవ్వడానికి ఆడపిల్ల అయినా మగరాయుళ్లాగా పెరిగింది. ప్యాంటు చొక్కా వేసుకునే తిరిగింది. అలాంటి దాంతో చీర కట్టిస్తే కట్టిస్తే మీకింకా కాన్సెప్ట్ అర్థం కాలేదనుకుంటా. ఇప్పుడు నేను చీర కట్టాను అనుకో, ఎంత ఫీల్ అవుతాను? అలాగే ప్యాంటు చొక్కా వేసుకునే అలవాటున్న అమ్మాయితో చీర కట్టిస్తే తను కూడా ఫీల్ అవుతుంది కదా. అంతేనంటావా? అంతే అత్తయ్య. అంచేత
రేపు పూజతో పాటు నేను వెళ్తాను. ఆ క్రాంతితో చీర కట్టించి రివెంజ్ తీర్చుకొని ఆ ఫోటోల్ని మీకు పంపిస్తాను. ఏమంటారు? సరేరా, మీరేమన్నా చేయండి, కానీ క్రాంతికి బుద్ధి చెప్పటం మాత్రం మాకు కావాలి. ఆ విషయం నాకు వదిలేండి అమ్మా, నేను చూసుకుంటాను. మా పెద్దమ్మ చెప్పింది నిజం. ఆ సావిత్రి లవర్స్ లిస్ట్ ని కౌంట్ చేయాలంటే కంప్యూటర్ వల్ల కూడా కాదు. ఆగు, కానీ నేను చెప్పేది నిజం. ఏం పెద్దమ్మా చెప్పు. అవును, 1-2 సార్లు మేము ఇటు నుంచి వచ్చినప్పుడు మా వాడికి కూడా కనుగొట్టింది. ఈ కాలనీలో ఒంటి మీద వయసున్నవాడు, పర్సు నిండా డబ్బులున్నవాడు ప్రతి ఒక్కడు దానికి లవరే. కావాలంటే ఈ కాలనీలో ఉన్న కుర్రోళ్ళని అడగండి. కర్పూరం ఊరు నాయను. నిన్నటి వరకు మమ్మల్ని దొంగలన్నావు, ఇప్పుడు మా అక్క క్యారెక్టర్ ని బ్యాడ్ చేయాలని చూస్తున్నావా? ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఇంత కుట్ర చేస్తున్నావు. అసలు వాడదానివేనా? నేను ఆడదాన్నో కాదో తర్వాత, ముందు నీ కూతురు ఎంత కరెక్ట్ అయిన ఆడదో తెలుసుకో. ఇంత వయసు వచ్చినా నీ పెద్ద కూతురికి ఎందుకు పెళ్లి కాలేదో నీకు తెలీదా? వీళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు. ఏంటి నీకు తెలిసింది? క్రాంతి, ఆహా, నీకేం తెలీదు మరి. నువ్వొక్కదానివే బార్బర్ షాప్ లో పనిచేస్తే ఆ డబ్బులతోనే ఈ మొత్తం ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నారంటే నేను నమ్మాలా? కరెక్ట్ గా అడిగో పెద్దమ్మ. అడుగు అడుగు అడుగు. ఈ కాలనీలో ఎవరినైనా అడగండి, ఈ క్రాంతి అక్క ఒక తిరుగుబోతని చెప్పకపోతే నేను పేరు మార్చుకుంటా. అలాంటి దాన్ని కోడల్ని చేసుకుంటే రేపు పర్సులో డబ్బున్న ప్రతి మగాడు మీ ఇంటి తలుపే కొడతాడు. పూజ, క్రాంతి చీర కట్టుకుంటుందంటావా? తను కట్టుకోకపోతే నువ్వు కట్టుకుందు గానీలే బావా. ఏంటి? లేకపోతే ఏంటి బావా, ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి మొదలు పెట్టావు క్రాంతి చీర కట్టుకుంటుందా, క్రాంతి చీర కట్టుకుంటుందా అని. ఓ బుర్ర తినేస్తున్నావు. అవునండి. నువ్వు నోర్మి. క్రాంతి చీర కట్టుకోవడం నాకెంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా? అవునండి, చాలా ఇంపార్టెంట్. మరి నా ప్రయత్నం నేను చేస్తాను బావా. సరే వెళ్ళు. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్తాను. రే బంటి, పద మనం కూడా లోపలికి వెళ్దాం. ఎందుకండి? పూజమ్మ ఇక్కడే ఉండమంది కదా. ఇచ్చోడా, పూజ అడగగానే క్రాంతి చీర కట్టుకోలేదే అనుకో, కన్విన్స్ చేసే తెలివితేటలు దానికి లేవన్న డౌట్. అదే మనం ఎంటర్ అయ్యామనుకో, ఎలాగోలా మన తెలివితేటలతో క్రాంతిని కన్విన్స్ చేసి చీర కట్టించచ్చు. ఏంట్రా అలా చూస్తున్నావు? అంటే తెలివితేటల గురించి మీరు మాట్లాడితేను. నోరు మూసుకొని పద. క్రాంతి మేడం,
సూపర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. వాడివిడు నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. నేనే చెప్పమన్నాను. ఫస్ట్ టైం చీర కట్టుకున్నావు కదా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నిజంగా చీరలో నువ్వు చాలా బాగున్నావు. ఏంటి బిస్కెట్ వేస్తున్నావా? బిస్కెట్సా? నాకు చిన్నప్పటి నుంచి చాక్లెట్లు అంటేనే ఇష్టం. ఎనీహౌ థ్యాంక్ యూ. థ్యాంక్సా? నాకు దేనికి? నా ల్యాప్టాప్ నాకు తిరిగి వచ్చింది కదా. బావా, నీ ల్యాప్టాప్ తిరిగి రావడానికి కారణం నేను. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు. ఓకే ఓకే, నీకు కూడా థ్యాంక్స్. అసలు ఈ ల్యాప్టాప్ గోలేంటి? అది నేను చెప్తాను. నువ్వెందుకు వచ్చావు? చిన్న డౌట్ వచ్చి వచ్చా.